కువైట్లోని ఇళ్లల్లో పనిచేస్తూ ఉన్న మన భారతీయులందరూ ఈ యొక్క వీడియో అయితే చూడండి. అలాగే ఎవరైనా చూసి ఉంటే ఇళ్లల్లో పనిచేస్తూ ఉన్న మన భారతీయులకు, మన తెలుగు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే ఈ యొక్క వీడియో షేర్ చేయండి అన్న. అలాగే మనకు అందిన సమాచారం మేరకు మనం చూసుకుంటే ఒక ఇంట్లో ఒక భారతీయ మహిళ 20 సంవత్సరాలుగా పనిచేస్తూ ఉంది. 20 సంవత్సరాలుగా నమ్మకంగా పనిచేస్తూ ఉంది. అలాగే ఆ ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో ఆమెతో అయితే బాగా ఉంటూ ఉన్నారు. అలాగే పిల్లలను కూడా చిన్నప్పటి నుంచి పెంచడం వల్ల ఆమెనైతే అమ్మగా భావిస్తూ బాగా చూసుకుంటూ ఉన్నారు. అలాగే ఆమె 20 సంవత్సరాలు పనిచేసిన తర్వాత ఆమె యొక్క ఆరోగ్యం సహకరించకపోవడం, అలాగే వయసు పెరగడంతో అయితే ఆమె ఇంకా నేను ఇంటికి వెళతానని చెప్పేసి ఆ యొక్క కువైట్ యజమానులకు చెప్పడం జరిగింది. ఇంకా నేను ఇంటికి వెళతాను, నేను పని చేయలేను, నా యొక్క వయసు అలాగే నా యొక్క ఆరోగ్యం కూడా సహకరించడం లేదని చెప్పేసి కువైట్ యజమానులు ఇద్దరికి చెప్పడం జరిగింది. ఇద్దరికి చెప్పిన తర్వాత టికెట్ తీసుకొని వచ్చారు. టికెట్ తీసుకొని వచ్చి పలానా రోజు నీ ప్రయాణం అని చెప్పేసి కువైట్ యజమాని తెలిపాడు. అలాగే ఆమె బయలుదేరేటప్పుడు అంతా లగేజ్ అంతా సర్దుకోవడం జరిగింది. అలాగే ఆమె బయలుదేరేటప్పుడు చూసుకుంటే కువైట్ యజమానులు చేసిన చిన్న పని ఏదైతే ఉందో ఆ యొక్క పని ఏదైతే ఉందో ఆమెను చాలా బాధించింది. ఆమె ఇంకా టాక్సీ వచ్చింది, ఎయిర్పోర్ట్ కు బయలుదేరే ముందు అందరికైతే చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత ఆమె లగేజీ తీసుకుని వెళ్తూ ఉంటే ఆ యొక్క లగేజీని ఆ ఇంట్లో ఉన్న కువైట్ మహిళ ఎవరైతే ఉన్నారో ఆమె యొక్క లగేజీని అయితే చెక్ చేయడం జరిగింది. 20 సంవత్సరాలుగా నమ్మకంగా పనిచేసి నీ యొక్క భర్తకు, నీ యొక్క బిడ్డలకు, నీకు, నీ యొక్క కుటుంబానికి నమ్మకంగా పనిచేసి ఎటువంటి ఇబ్బందులు రాకుండా రాత్రి పగలు కష్టపడి పనిచేస్తే ఈ రోజు ఆమె తన యొక్క దేశానికి వెళుతూ ఉంటే తన ఇంట్లో నుంచి ఏమైనా విలువైన వస్తువులు, బంగారం కానీ డబ్బు కానీ తీసుకువెళుతుందని చెప్పి అనుమానంతో ఆ యొక్క లగేజీని ఆమె క్షుణ్ణంగా తనిఖీ చేయడం జరిగింది. దీంతో ఆ యొక్క మహిళ అయితే ఆవేదన వ్యక్తం చేసింది. ఇన్ని సంవత్సరాలు నేను కువైట్ లో పనిచేసినా సరే అదంతా బూడిదలో పూసిన పన్నీరైపోయింది. 20 సంవత్సరాలుగా నేను వాళ్ళ యొక్క పిల్లలను పెంచాను. అలాగే ఆ యొక్క ఇంట్లో ఎవరికి ఏ లోటు రాకుండా నేను రాత్రి పగలు నా యొక్క కుటుంబం అని చెప్పి పనిచేశాను. తీరా నేను వెళ్లేటప్పుడు నా యొక్క లగేజీని తనిఖీ చేసి ఇంకా వెళ్ళని చెప్పడంతో అయితే నా మనస్సు ముక్కలైపోయిందని చెప్పేసి ఆమె వెల్లడించింది. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కువైట్ లో నువ్వు 20 సంవత్సరాలు పనిచేసినా 10 సంవత్సరాలు పనిచేసినా నమ్మకంగా ఒక ఇంట్లో వాళ్ళైతే మనల్ని నంబర్ అనేది క్లియర్ కట్ గా అయితే తెలుస్తూ ఉంది. కొంతమంది అయితే నమ్మకంగా ఉంటారు, వాళ్ళైతే కాదు. ఇటువంటి వారు కూడా కొంతమంది కువైటీలు, కువైట్ యజమానులు ఉంటారని చెప్పేసి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సి ఉందన్న. ఎందుకంటే కొంతమంది కువైటీలు మనతో పని చేయించుకోవడానికి మనల్ని నమ్మినట్టు, అలాగే మనతో బాగా ఉన్నట్లయితే నటిస్తూ ఉంటారు. ఆ నటన ఏదైతే ఉందో 20 సంవత్సరాల బయటపడడంతో అయితే ఆ యొక్క భారతీయ మహిళ అయితే ఆవేదన వ్యక్తం చేసింది. ఇన్నాళ్ళు మనసులో ఒకటి పెట్టుకుని బయటికి బాగా ఉంటూ ప్రేమగా నటిస్తూ నా చేత పనులు చేయించుకున్నారని చెప్పేసి ఆమె అయితే కన్నీరు పెట్టుకోవడం జరిగింది. కాబట్టి కువైట్ లోని ఇళ్లలో పనిచేస్తూ ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో మీకు కూడా ఇటువంటి సంఘటన ఎదురై ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న. జై హింద్.